సాధిస్తాడు, పవన్ కళ్యాణ్ అసర్ట్ చేసుకుంటున్నాడు. అందువల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండొద్దని అనలేము. ఈ డైలమా అనేది టీడీపీలో కనబడుతోంది. ఇప్పుడు మీ కేవీ రాధాకృష్ణ కూడా తన వ్యాఖ్యానాలు చేసినట్లు మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంత కాలం లోకేష్గా గుర్తింపు రాదు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపారిజన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కంపారిజన్ చంద్రబాబు నాయుడే పెద్ద, చంద్రబాబు నాయుడే నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా వేరే రకంగా వివరించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజన్ వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆధిక్యత కనబడుతోంది. ఇది టీడీపీ వారు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత లేకపోయినా తమ పార్టీకి ఇది నష్టంగా ఉండే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. తమ పార్టీకి నష్టంగా ఉంది అనే ప్రమాదం ఎందుకు భావిస్తున్నారంటే 29 తర్వాత 34 తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండలేడు, అప్పటికి లోకేష్ ఎమర్జ్ కాడు, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అవుతాడు, బీజేపీ కూడా ఆయనకు అండగా ఉంటుంది. అప్పుడు రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్గా జరిగితే మా పరిస్థితి ఏంటి అని తెలుగుదేశంలో పునరాలోచన మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగానో జనసేనకు వ్యతిరేకంగానో జరుగుతున్నదని అనుకోను. అనివార్యంగా తెలుగుదేశం పార్టీలో అదొక రాజకీయ పార్టీ, జనసేన ఇంకో రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ తన రాజకీయ అస్తిత్వం గురించి ఆలోచిస్తుంది కదా. అందువల్ల తెలుగుదేశం నాయకులు తొందరపడకపోతే అంటే లోకేష్ కూడా ఈక్వల్ స్టేచర్ ఇవ్వకపోతే ఇది టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉన్న అసిమెట్రీ కాస్త పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉండే అసిమెట్రీ కాస్త టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే అసమానతలు అంటే అసిమెట్రీ అంటారంటే ఈక్వల్ సిచ్యువేషన్ లేని పరిస్థితిని. సో ఇది ఎట్లా తమకు ఫ్యూచర్కు నష్టం జరుగుతుంది అనేది టీడీపీ వారి ఆందోళన. అందుకే మీకు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే అటు టీడీపీ నుంచి డిప్యూటీ సీఎంగా లోకేష్, జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఇద్దరు కూడా ఈక్వల్ ప్లేన్ మీద ఉంటారు అని సహజంగానే ఇది జనసేన అంగీకరించదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క కాక సీతక్కను ఇంకో ఉప ముఖ్యమంత్రి చేస్తా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. బహుశా రేవంత్ అది కోరుకుంటాడు కూడా, కానీ బట్టి విక్రమార్క కోరుకున్నాడా? మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పరమేశ్వర ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారని ప్రతిపాదన వచ్చింది. శివకుమార్ అంగీకరించలేదు కదా. అందువల్ల కర్ణాటకలో శివకుమార్ అంగీకరించినట్లు, తెలంగాణలో బట్టి విక్రమార్క అంగీకరించినట్లు, మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఇంకా కనీసం కర్ణాటక తెలంగాణలో అయినా పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రెండు వేరు పార్టీలు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసిన నాయకుడు తనతో పాటు మరొక ఉప ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ఒక మిత్రపక్షమైన జనసేన ఎట్లా అంగీకరిస్తుంది? సో అందువల్ల జనసేనలో ఈ ప్రశ్న తమ నాయకుడి పవన్ కళ్యాణ్ పాత్రకు మళ్ళీ పోటీగా లోకేష్ తీసుకొస్తే మేము అంగీకరించలేము. అందువల్ల మా పోటీ లోకేష్తో ఉండకూడదు, మాకు పోటీ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి. అందుకే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కోరుకోవడంలో తప్పే ఉంది అని వాళ్ళు మొదలుపెట్టారు. అంటే జనసేన వాళ్ళేమో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిపి ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో లోకేష్ను పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. సమస్య ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోమో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వేరు ఫ్రేమ్లో ఉండాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఏ ఫ్రేమ్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి వీళ్ళిద్దరు మాత్రమే ఒక ఫ్రేమ్లో ఉండాలని జనసేన కోరుకుంటే, చంద్రబాబు నాయుడు సెపరేట్ అయ్యి లోకేష్ పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో బిగించాలని టీడీపీ ఇస్తుంది. ఇది మీకు డిస్ప్యూట్కు ఒక మూల కారణంగా మారుతోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇక ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలియకుండా జరుగుతుందా? చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళందరితో మాట్లాడించాడని నేనేం ఆరోపించను. అది అవునో కాదో నాకు తెలియదు. కానీ తెలియకుండా జరుగుతుందా? తెలియకుండా చేసే ధైర్యం ఉంటుందా? ఇప్పుడు టీజీ భరత్ మాట అన్నాడు, టీజీ భరత్ మందలించాడు అని మీడియాలో వచ్చింది. అవి ఎంత మందలించాడో మనకు ఎవరికి తెలియదు. మందలించిన తర్వాత మళ్ళీ ఇంకెవరు మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉంటారా? ఇంతమంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసాం, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చారు. కేసీఆర్ మందలించారని పక్కన స్టేట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఇలాగే జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు అంటూ ఉంటారు, చంద్రబాబు నాయుడు మందలించాడని వార్తలు వస్తూ ఉంటాయి అనుకూల పత్రికల్లో.
ఎందుకు మందలించారని వార్తలు రావడమో జనసేన వాళ్ళని సంతృప్తిపరచడానికి, వీళ్ళు అనడమేమో తెలుగుదేశం వాళ్ళని సంతృప్తిపరచడానికి. నాకు ఇప్పటి గుర్తు, మాకు చిన్నప్పుడు మా ఒక తిక్కలోడు ఉండే మా బంధువులలో, బాగా తిక్కల అబ్బాయి వాడు. సో వాడు బాగా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు అందరం కలిసినప్పుడు. సో మా నాన్న రోజు చెప్పాడు, అరే వాళ్ళు వస్తున్నారా ఇవాళ, వాడు ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, భరించలేకపోతాను, కానీ బంధువులు ఏం అనలేకపోతున్నాం, నువ్వు ఒక పని చేయరా, వాడు వచ్చుతున్న మన సంగతి తెలిసి తుక్కుతాను, నువ్వు తంటున్న సమయంలో నేనేమో అరే అట్లా చేయదురా, అది మన ఇంటికి బంధువులుగా వచ్చిండ్రా, మేము అట్లా తంటరాదా అని నేనంటా, నువ్వేం పట్టించుకోక ఇంకా కొట్టు అని చెప్పిండు మా నాన్నే. వాడు వచ్చిండు, అప్పటికి మేము వాడిని భరించలేకపోతాను, అందరం విపరీతంగా ఉత్తి కారేసిన నేను. మా నాన్న అరే ఏం పడరా అది, అరే మన ఇంటికి బంధువులంతా కొడతారా, అది పద్ధతారా అని మా నాన్నడు. నేను ఇంకా 4 ఎక్కువ ఉతుకుడు, అయిపోయింది కదా పని. అంటే కొట్టమని చెప్పింది తండ్రి, అంతే. అంటే ఇక్కడ అనమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అనమని చెప్పిందని అనడం లేదు, మీరు అనట్లేదు, బట్ వినకపోతే తప్పది, ముందే క్లారిటీ ఇచ్చారు. అదే సార్, ఒక పోల్చినప్పుడు ఇప్పుడు గులాబీ పువ్వుతో పోలిస్తుంది, గులాబీ పువ్వు కాదండి, పోలికలు అర్థం కావాలి. అదే సార్, పోల్చడం అనేది వర్డ్ టు వర్డ్ ఉండదు. ఇది గులాబీ పువ్వు లాగా సుకుమారంగా ఉన్నాడు అంటే గులాబీ పువ్వు లాగా ఇట్లా అంటే రేకులు పడిపోతాయని కాదు కదా. కంపారిజన్లు చేసినప్పుడు మీకు అర్థం కావాల్సింది, ఆ కంపారిజన్లు ప్రతీకాత్మకంగా చూడాలి, పోలికగా చూడాలి, అలంకారంగా చూడాలి. కానీ ఎగ్జాక్ట్ గా చూస్తామంటే ఈ గ్లాసు అందమే, ఈ గ్లాసు ఖడ్గం లాగా ఉంది అంటే దీంట్లో ఇట్లా పొడుతుంది కాదు కదా. సో మీరు అంత వాయకంగా పోలిస్తే నేనేం చేయాలి? నేను ఆ మాట అనలేదు. నేను అన్నది ఏంటి అంటే, మా ఉదాహరణకు ఎందుకు చెప్పానంటే, మా అక్కడ ఒక దుర్మార్గం వాడు దుర్మార్గుడుగా మా ఇంటికి వస్తున్నాడు కనుక మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించాడు, నేను చేయాల్సిన పని చేశాను. ఇక్కడ కూడా జరిగేది అదే. చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడని నేను ఆరోపించడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు నష్టకపోతే చంద్రబాబు నాయుడు కనుక తీవ్రంగా ఫీల్ అవుతాడు అనుకుంటే ఏ తెలుగుదేశం నాయకుడు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు మైండ్ తెలియకుండా ఇప్పుడు కేసీఆర్ మందలిస్తాడు నిజంగా అనుకుంటే కేటీఆర్ ముఖ్యమంత్రి ఎవరైనా అంటారా అండి? ఏ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు కోపానికి గురి కావాలని కోరుకుంటాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేని మాట మాట్లాడగలరు టీడీపీ వాళ్ళు, మాట్లాడతారు ఎవరైనా. వాళ్ళంత అమాయకులు కాదు కదా. టీజీ భరత్ కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నాయకులు కదా, వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు మైండ్ ఏంటి అని. చంద్రబాబు నాయుడు చెప్పకపోవచ్చు మీరు ఇలా మాట్లాడండి అని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలా డిస్టర్బ్ చేస్తాను నేను అనుకోను. ఎందుకంటే దీన్ని ఇంకా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య పోలికను చంద్రబాబు నాయుడే ఎంకరేజ్ చేస్తాడని అనుకోను, ఎందుకంటే అది ఆయనకు కూడా నష్టం కదా. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ కన్సర్న్ ఉంటుంది కదా. సో రేపు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి చేయాలన్నా జనం నుంచి ఒత్తిడి వచ్చింది, మా పార్టీ నుంచి నాకు అనివార్యమైంది అని అనడానికి కూడా ఆస్కారం. అంటే ఒక ఫీలరా సార్? ఫీల్ నాకు ఎలా తెలుస్తుంది ఫీలరా అంటే రియాక్షన్స్ ఎలా వస్తాయి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు ఆనందపడడు, వ్యతిరేకిస్తాడు, కోపానికి వస్తాడు, భరించలేడు మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది కామన్ అని చెప్తుంది. అంత సాహసం చేయలేరు. బట్ జనసేన పార్టీ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది ఎవరు మాట్లాడొద్దని చెప్పి. తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా చెప్పలేదు, బట్ మందలించారు అని మాత్రమే వార్తలు వచ్చాయి సార్. అంటే అగ్రస్థాయి నాయకుల్లో మాత్రం వాళ్ళందరూ కూడా చాలా కామ్గా కుంభనంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వర్సెస్ జనసేన పార్టీ సోషల్ మీడియా అన్నట్టుగా ఇప్పుడు వార్ జరుగుతోంది సార్. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఉతికారేసుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా. అంటే ఇది అల్టిమేట్గా ఆ రెండు పార్టీల మధ్య సంబంధాల మీద ఎఫెక్ట్ చూపించదంటారా? ఇప్పుడు అవ్వచ్చు, లేకపోతే భవిష్యత్తులో అవ్వచ్చు. చాలా సార్లు చెప్పాను, మళ్ళీ నేను ఊహాగానాలు సార్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీని వల్ల ఏమో కూటమి విడిపోతుంది, చెడిపోతుంది అని కంక్లూజన్ రావడంలో అర్థం లేదు. కానీ రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇలాంటిది సహజ పరిణామం. దీన్నేమి ఇప్పటికిప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ వైఖరి చంద్రబాబు నాయుడు పట్ల, లోకేష్ పట్ల పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వివరిస్తున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా గౌరవంగా వివరిస్తున్నారు. సార్ రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. అందులో అనుమానమే లేదు. మీకు ఎక్కడా పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చూపడం లేదు. వారి పట్ల పవన్ కళ్యాణ్ కూడా అగౌరవం చూపడం లేదు. లెట్ us be వెరీ క్లియర్. ఇది వ్యక్తులుగా మధ్య ఘర్షణ కాదు. ఇదేదో లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు పడడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆధిపత్య పోరు అనుకుంటే చాలా పొరపాటు. ఒక రెండు భిన్నమైన రాజకీయ పార్టీలు, ఇద్దరి రాజకీయ కన్సర్న్స్ రైటు,
ఇక టీడీపీది రైటా జనసేనది రైటా అంటే ఎవరిది వాళ్ళకి రైటు. ఇప్పుడు టీడీపీ తన భవిష్యత్తుకు తమ నాయకుడు ఎమర్జ్ అయి ఉండాలి అని కోరుకోవడంలో తప్పు కాదు కదా. ఇప్పుడు అలాగే జనసేన తమ నాయకుడికి పోటీ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి అని వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు కదా. ఈ రెండు రాజకీయ పార్టీలు కావాలని ఘర్షణ పడుతున్నాయనుకుంటే పొరపాటు, నాయకులు కావాలని ఘర్షణ చేస్తున్నారంటే పొరపాటు. టీడీపీ జనసేన మధ్య వైరంగా చూడకూడదు, ఇది ఒక రకమైన అనివార్యతగా చూడాలి. వైరంగా చూసినప్పుడు మీరు భవిష్యత్తు పైన ఏమవుతుంది, కూటమి చెడిపోతుందా అవిడిపోతుందా అని రెచ్చిపోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది యాంకర్స్ రెచ్చిపోయే అంశమే కాదు, ఎందుకంటే యాంకర్లు రెచ్చిపోయి విశ్లేషకులు రెచ్చగొట్టే అంశం కాదు. నేను చెప్తున్నది ఒక ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఎనాలిసిస్ చెప్తున్నా. ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటంటే టీడీపీ తన భవిష్యత్తు కోరుకుంటుంది, జనసేన తన భవిష్యత్తు కోరుకుంటుంది. ఇది నేరము కాదు, తప్పు కాదు. టీడీపీ తమకు రేపు భవిష్యత్తు దృష్ట్యా లోకేష్ ఎవాల్వ్ అయి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి అని టీడీపీ కార్యకర్తలు కోరుకోవడం నేరం కాదు. టీడీపీ నాయకులు భావించడం తప్పు కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు భావించడం తప్పు కాదని. ఆయన తెలుగుదేశం పార్టీ మనుగడ గురించి ఆలోచించకపోతే దేని గురించి ఆలోచిస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ తగ్గించడానికి చేస్తున్న పని అని నేను అనుకోను. ఇప్పుడు ఇద్దరు పోటీ పడతారు ఐఐటి కొరకు, ఒక క్లాస్లో 30 మంది ఉంటారు ఐఐటి కొరకు. ఐఐటి మంది 30 మంది పోటీ పడతారు, తమకు సీట్ రావాలని పోటీ పడతారు తప్ప పక్కోని సీట్ రావాలని దుర్మార్గంతో పక్కోని మీద దేశంతో పోటీ పడడు కదండి. ఇప్పుడు క్లాసులో ఉన్న 30 మంది ఏమని ఫీల్ అవుతారు, మా 30 మంది సీట్లంతా మంచిగానే ఫీల్ అవుతారు. అక్కడ ఉన్నాయి 30 సీట్లు లేవు, అక్కడ ఉన్నాయి 30 సీట్లు, ఇక్కడ ఉన్నది ఒక సీట్. ఆడ 30 సీట్లు లేవు, ఆడ 30 సీట్లు ఉంటే ప్రాబ్లం లేదు, 10 సీట్లు ఆడ ఉన్నాయో 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. అందువల్ల ఇక్కడైనా అక్కడైనా పోటీ ద్వేషంతో కాదు. ఇక్కడ జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన ద్వేషంతో తెలుగుదేశంలో ఈ భావన ఏర్పడుతుందని నేను అనుకోను. అనివార్యంగా వచ్చేటువంటి డైమెన్షన్ ఇది. ఎందుకంటే రెండు పార్టీలు, జనసేన పెరగాలని జనసేన కోరుకుంటుంది, తెలుగుదేశం నిలబడాలని తెలుగుదేశం కోరుకుంటుంది. అందువల్ల లోకేష్ ఎలివేషన్ వల్ల తెలుగుదేశానికి ఫ్యూచర్ లీడర్షిప్ ఛాలెంజ్ ఉండకూడదు అని ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అనేక అనుభవాలు చూసాం. మీకు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తనకు అవకాశం ఉన్న సమయంలోనే కొడుకును ముఖ్యమంత్రి చేసి కొడుకును ముఖ్యమంత్రిగా చూసుకున్నాడు. మీకు కేసీఆర్ చేయలేదు, రాహుల్ గాంధీని సోనియా గాంధీ చేయలేదు. మీకు దాని ప్రభావం ఏమవుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి ఉంటే 2009లో ఇప్పుడు ఆయన పొలిటికల్ స్టేచర్ ఏ రకంగా ఉండేది? ఇవాళ మోడీతో కంపారిజన్